హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం లోకల్ ట్రక్ వ్లాగ్స్. మన బండ్లు అయితే చూస్తున్నారు కదా, అక్కడ రైల్వే గూడ్స్ ఇక్కడ ఆపుకొని ఉన్నాం. ఇక్కడ మున్నేరు వాగు అయితే చాలా ఘోరంగా ప్రవహిస్తుంది. దీనివల్ల అన్ని 4 పక్కలు మొత్తం అయితే జామ్ అయిపోయినాయి. ఇదైతే ఖమ్మం పందిల్పల్లి బోనకల్ పోయే రోడ్డు ఫ్రెండ్స్. చూసుకోండి, మొత్తం అయితే వాటర్ వచ్చేసినాయి. మున్నేరు అయితే చాలా ఓవర్ఫ్లో అవుతుంది. ఇందాకలు వచ్చినప్పుడు 1 అవర్ బ్యాక్ కిందకు వచ్చినప్పుడేమో ఆ బోర్డు దగ్గర ఉన్నా నేను. ఇప్పుడైతే ఆ బోర్డు కూడా దగ్గర మునిగిపోతుంది. చాలా పెరుగుతుంది వాటర్. ఇది తుఫాన్ వల్ల మొత్తం ఎఫెక్ట్ అయితే కొడుతుంది ఫ్రెండ్స్. చూడండి, అది మన కొత్తగా హైవే కట్టే బ్రిడ్జి, అది కూడా దగ్గర దానికి టచ్ అయితే ఇక నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖమ్మం లోకల్ ట్రక్ వ్లాగ్స్. తుఫాన్ రావడం వల్ల మన బండ్లన్నీ అయితే ఆగి ఉన్నాయి. ప్రస్తుతానికి చూసుకోవచ్చు, బండ్లన్నీ ఆగి ఉన్నాయి. అటంతా మొత్తం బండ్లు ఆగి ఉన్నాయి. మనకు వచ్చేసి మరి మున్నేరు ఫ్లోటింగ్ మాత్రం ఎక్కువ ఉంది. మున్నేరు ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వలన ప్రస్తుతానికైతే రోడ్డు అంతా ఆపేశారు. వెనక చూస్తున్నారు కదా, మొత్తం బండ్లు అయితే ఆగిపోయి ఉన్నాయి. మన వాళ్ళు అందరు ఈడే ఉన్నారు, మన బండ్లు కూడా అన్నీ ఈడే ఉన్నాయి. కనుక్కుందాం మన వాళ్ళు అసలు ఏమైందో. ఏంటి మరి మున్నేరు వాగు 2 రోజులు పడుతుందంట. 2 రోజులు మనం ఈ రోడ్ల మీద పడుకోవడమే. 2 రోజుల వరకు క్యారేజ్ ఎట్నుంచైనా కొంచెం అవతల పక్క పోయి మనం అవతల వాళ్ళు మన క్యారేజ్ ఏదైనా దారం ద్వారా ఏదైనా కవర్లో పంపిస్తే దాని ద్వారా మనకి భోజనాలు అనేది అందుతాయి. లేకపోతేనేమో 2-3 రోజుల దాకా నీ బండ్లో వంటుందా? వాటర్ ఉంది. నీ బండ్లో వంటుందా? నా బండ్లో గ్యాస్ ఉంది కానీ వంటలేదు. సరే, మా అన్నయ్య ఏమంటాడు ఒకసారి ఆయన అభిప్రాయం చూద్దాం. చెప్పండి అండి, మీరు ఏమనుకుంటున్నారు? మరి ఎట్లా పరిస్థితి ఏంది? ఏం అర్థం కావట్లేదు అన్న. వాటర్ ఇప్పుడే అడిగితే వాటర్ అయితే పెరుగుతున్నాయి అని చెప్పారు. సాయంత్రం దాకా చూసి ఇప్పుడు మనం అటు ఖమ్మం సైడ్ వెళ్ళాలన్నా రూట్ అయితే లేదు. ఎప్పటిదాకా వాటర్ తగ్గుతుందో తెలియదు. వాటర్ తగ్గుతూనే ఏదైనా ఖమ్మం రోడ్ ఇక్కడ అయితే మొత్తం మునిగిపోయింది. అసలుకి వాటర్ తగ్గుతూనే అనుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చే న్యూస్ ఏంటంటే వాటర్ ఇంకా పెరుగుతూనే అంట. ఎప్పుడు తగ్గుతాయో ఏం అర్థం కావట్లేదు. లైన్ మొత్తం అటు ఇటు 20 బండ్లు ఉన్నాయి. 20 బండ్లు ఉన్నాయి. ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ తినడానికి కూడా మాకేం అర్థం కావట్లేదు. ఎటు పోవాలి, ఏం చేయాలో. షాపులు అయితే ఒక్కడు కూడా లేవు. వెనకైతే ఒక చాయ్ షాప్ ఉంది, దాంట్లో చాయ్ తాగైతే వచ్చినాయి. ఇప్పుడు మాకు టైం వచ్చేసి 4 అయితే అవుతుంది. ఇప్పటిదాకా అన్నం తినకుండా ఉన్నాం మేము. సో చూద్దాం ఏమవుతుందో. గాయస్, మీరు ఖమ్మం నుంచి బోనకల్ వెళ్తున్నారా? ఇక్కడి నుంచి మాత్రం పోమాకండి. వస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. బోనకల్ వైరా అలా వెళ్ళండి, ఇట్లా రామాకండి, చాలా ఇబ్బంది పడతారు. మీ ఇష్టం. సో చూడొచ్చు గాయస్, మన అన్నోళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు. మన బండ్లన్నీ అయితే సీరియల్లో ఉన్నాయి. ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి వాగు పెరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూడొచ్చు, మన బండ్లు అయితే అన్నీ ఇక్కడ అయితే అన్నీ మన బండ్లు సీరియల్ అయితే ఉన్నాయి. ఇది ఆఫ్రిద్ భాయ్ బండి, వెనుకున్నది మన బండి, వెనుకున్నది మన యూట్యూబర్ బండి. మన బండ్లన్నీ అయితే సీరియల్లో అయితే ఉన్నాయి. ఇక్కడ వరుసగా అందరూ మనోళ్ళే ఫ్రెండ్స్. చూసుకోండి. బాబాయ్ అది చూడండి, మా బాబాయ్ పట్ట కట్టింది. ఏంది బాబాయ్? ఏమైంది బాబాయ్? ఎవరు కట్టారు పట్ట? చూడండి, పట్ట అయితే మంచిగా కట్టకపోవడం వల్ల మా బాబాయ్ అయితే కొద్దిగా ఫైర్ అవుతుండు. కొద్దిగా సెట్ చేద్దాం. ఇది వచ్చేసి మన బాబాయ్ బండి అనమాట. మన వాళ్ళందరూ అయితే బండ్లన్నీ పక్కకు ఆపి కూస్తున్నారు. ముందైతే ఇంకా వాగైతే పెరుగుతుంది. ప్రస్తుతానికి ఖమ్మంలో 27 నడుస్తుంది. ఖమ్మంలో 27 దాటింది. చూసుకోవచ్చు, ఇన్ని బండ్లు అయితే ఆగున్నాయి ఫ్రెండ్స్. మనోళ్ళు అయితే చూడండి, ఇక్కడ కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. మొత్తానికి దగ్గర ఇక్కడ ఒక 10 బండ్లు ఆగుంటాయి. మొత్తం వాగైతే మళ్ళీ వస్తుంది. ఏంది మరి వాగు తగ్గే ఛాన్సెస్ అయితే లేవు 2 రోజుల దాకా.
బోనకల్ టు ఖమ్మం టు బోనకల్ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కొంచెం చూసుకొని రాగలరు. అవతల పక్క అయితే రోడ్స్ అన్నీ జామ్ అయిపోయినాయి. ఓకే బాయ్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఖమ్మం లోకల్ ట్రక్లాక్స్ని ఫాలో చేయండి. ఇవాళకి ఇంతే. ఓకే బాయ్. ఇక్కడ కూడా అయితే ఫ్లోటింగ్ పెరుగుతుంది. అయితే ఏం లేదు, వాటర్ అయితే అంత ఏం రాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది కొంచెం డౌన్ ఉంటుంది అనమాట. ఇది చిన్నపాటి కాలువ. ఇటు చూడండి, పక్కనంతా పొలాలు అయితే మునిగిపోయినాయి. మున్నేరు వాటి పొలాలన్నీ మునిగిపోయినాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లోటింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే పెరుగుతుంది. మున్నేరు అయితే చాలా ఫాస్ట్గా ప్రవహిస్తుంది. మన ఖమ్మం మున్నేరు అయితే చాలా ఘోరంగా వస్తుంది ఈసారి. చూసుకోవచ్చు, ఇందాక వచ్చినప్పుడు అయితే వాటర్ అసే లేవు. ఒక 1 అవర్ బ్యాకే వచ్చా, వీడియో తీయలేదు. ఇప్పుడైతే చూడండి వాటర్ అయితే వచ్చేసినాయి మొత్తం. చూడండి మొత్తం అక్కడ నుండి అయితే ఫ్లోటింగ్ పెరిగిపోయి ఇదంతా తెగిపోయేలాగా ఉంది. మొత్తం ఇదంతా మెత్తపడ్డది. అక్కడేమో రాళ్ళు జరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఈ ఫ్లోటింగ్ వలన ఈ మున్నేరు ఓవర్ఫ్లో అవ్వడం వలన మన లారీ అసోసియేషన్లో ఉన్న మన లారీ ఓనర్ కమ్ డ్రైవర్స్ అయినా ఓనర్లు అయినా అందరూ బండ్లు సేఫ్గా రైల్వే గుడ్ షెడ్లో అయితే పెట్టారు. మరి చూద్దాం, ఒకవేళ ఈ వాగు తగ్గితే మనల్ని ఎలో చేస్తారో లేదో వెళ్ళడానికైతే చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాళ్ళ మొక్కలు